జీవితమస్తుకి స్వాగతం. శ్లోకమైన పద్యమైన పాటైన పాఠమైన సరైన పద విభజన చేయకుండా పలికితే ఒక్కోసారి అర్థం మారిపోతుంది. కొన్నిసార్లు అసలు అర్థమే లేకుండా పోతుంది. మనం రోజు చేసేటువంటి ప్రార్థనా శ్లోకాల్లో కూడా కొంతమంది తెలుసో తెలియకో ఈ తప్పులు చేస్తూ ఉంటారు. అవి ఉచ్చారణ దోషాలు కావచ్చు, పద విభజనలో పొరపాట్లు కావచ్చు. దానికి కారణం మాత్రం ఒక్కటే. మొట్టమొదటిసారి నేర్చుకున్నప్పుడే ఆ శ్లోకం లేదా పద్యం యొక్క భావం తెలుసుకోకుండా, పద విభజన అర్థం చేసుకోకుండా కంఠస్థం పట్టేయడమే దానికి ప్రధానమైనటువంటి కారణం. మనం ఎలా నేర్చుకున్నామో సహజంగా అలాగే అవే పొరపాట్లతోటి మనం ముందు తరాలకి, మన పిల్లలకు కూడా నేర్పుతాం కదా. వాళ్ళు కూడా అవే తప్పుల్ని తరతరాలకు పంచిపెడుతూ ఉంటారు. ఈ వీడియోలో మనందరికీ బాగా నోటికి వచ్చినటువంటి 2 గణేష ప్రార్థనా శ్లోకాల విషయంలో చాలామంది తెలియక చేసేటువంటి తప్పుల గురించి, పెద్దలు పండితులు ఇచ్చినటువంటి వివరణల్ని మీకు సులువుగా అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. తప్పకుండా ఈ వీడియో లింకును అందరితోనూ పంచుకోండి. ముఖ్యంగా నేటి తరంతో పంచుకోండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ఏ శుభ కార్యక్రమం ప్రారంభించాలన్నా మొట్టమొదటగా చెప్పుకునే ప్రార్థనా శ్లోకం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నోములు, వ్రతాలు, పూజలు, అన్ని కార్యక్రమ ప్రారంభాలు ఈ శ్లోక పఠనంతోనే ప్రారంభమవుతాయి. ఈ శ్లోకం నోటికి రానివారు దాదాపు ఉండరు. కానీ కొంతమంది ఈ శ్లోకం పలికేటప్పుడు సాధారణంగా 2 చోట్ల పొరపాట్లు చేస్తారు, తప్పులు పలుకుతారు. అలా తప్పులు లేకుండా చదవాలంటే ఈ శ్లోకంలో ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకుంటే ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎలా సవరించుకోవచ్చో అర్థమైపోతుంది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల అర్థాలు తెలుసుకునే ముందు పద విభజన ఒక్కసారి చూద్దాం. శుక్ల అంబర ధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. ఇది పద విభజన. ఇప్పుడు ఈ పదాల అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుక్ల అంటే తెల్లనైనటువంటి, అంబర అంటే వస్త్రమును, ధరం అంటే ధరించిన వాడిని అని. శుక్ల అంబరధరం కలిపితే శుక్లాంబరధరం అంటే తెల్లనైన వస్త్రమును ధరించిన వాణిని అని అర్థం. ఇక్కడే చాలామంది తప్పుగా చదువుతారు. కొంతమంది శుక్లాం బరధరం అని, మరి కొంతమంది అయితే శుక్లాం భరధరం అని బాకి ఒత్తు పెట్టి మరీ చదువుతారు. ఇక్కడ శుక్లాం బరధరం అని విడదీసి పలకడం తప్పు. తెల్లనైన వస్త్రము ధరించిన వాడు అనే అర్థంలో శుక్లాంబరధరం ఒక్కటే పదంగా పలకడమే సరైనటువంటిది. ఆ తర్వాత విష్ణుం అంటే సర్వవ్యాపి అయినటువంటి వానిని, శశి అంటే చంద్రుడితో సమానమైనటువంటి, వర్ణం అంటే రంగు కలిగిన వాడిని, చతుర్భుజం అంటే 4 భుజాలతో విరాజిల్లేవాడిని, ప్రసన్న అంటే నిర్మలమైనటువంటి, వదనం అంటే ముఖము కలిగిన వాడిని, సర్వ అంటే సమస్తములైనటువంటి, విఘ్న అంటే అడ్డంకులను, ఉపశాంతయే అంటే తొలగించుట కొరకు అని. ఇక్కడ మరో తప్పు చేస్తారు. విఘ్నోపశాంతయే అని కొంతమంది విడదీసి పలుకుతారు. విఘ్న ఉపశాంతయే కలిపి విఘ్నోపశాంతయే అని ఏకపదంగా మాత్రమే పలకాలి. ధ్యాయేత్ అంటే ధ్యానము చేసదను అని. ఇక అర్థం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అర్థవంతంగా తప్పులు లేకుండా ఎలా పలకాలో చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇలాగా తప్పులు లేకుండా మీరు పలుకుతూ మీ చిన్నారులకు కూడా ఇలాగే నేర్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఒకవేళ తప్పుగా నేర్చుకుని ఉంటే వెంటనే సవరించండి. అది మన బాధ్యత కదా. ఇప్పుడు మరొక గణేష ప్రార్థనా శ్లోకం చూద్దాం. సాధారణంగా శుక్లాంబరధరం శ్లోకం చెప్పిన వెంటనే
అలవోకగా మన నోట పలికేటువంటి శ్లోకం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అనేటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలు కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి చూడండి. అగజాననం గజాననం, అలాగే అనేకదంతం ఏకదంతం, పరస్పరం విరుద్ధంగా అనిపిస్తున్నటువంటి ఈ విచిత్రమైన పదబంధాల అర్థాలు తెలుసుకుని ఎక్కడ ఎలా విడదీయాలో ఎలా పలకాలో వివరంగా తెలుసుకుంటే మనం తప్పుగా పలకం. ముందు ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలేంటో వాటి విభజన ఏంటో ఒక్కసారి చూసి అప్పుడు అర్థాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అగజ, ఆనన, పద్మ, అర్కం, గజ, ఆనన, అహం, నిశం, అనేకదం, తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు ఈ శ్లోకంలోని పదాల అర్థాలు తెలుసుకుంటే ఆ విచిత్ర పదబంధాల రహస్యం తెలిసిపోతుంది. అగజ అంటే పార్వతి, అగము అంటే గమనము లేనిది, అచలము అంటే పర్వతం, అగజ అంటే పర్వత తనయ పార్వతి, ఆనన అంటే ముఖము అనేటువంటి, పద్మ అంటే పద్మమునకు, అర్కం అంటే సూర్యుడి వంటి వాడు, గజ ఆననం అంటే ఏనుగు ముఖము కలిగినట్టి వాడు, అహం అంటే పగలు, నిశం అంటే రాత్రి, భక్తానాం అంటే భక్తులకు, అనేకదం అనేక వరములిచ్చువాడు, దం అంటే ఇవ్వడం, అనేకదం అంటే అనేక వరములిచ్చేవాడు, తం అంటే అటువంటి, ఇక్కడే తప్పు పలుకుతారు, అనేకదంతం అని కలిపి పలుకుతారు, అనేకదం తం అని పలకాలి. అంటే అనేక వరములు ఇచ్చువాడైనటువంటి ఆయనను, ఏకదంతం అంటే ఒకే దంతము కలిగినటువంటి ఆ వినాయకుని ఉపాస్మహే అంటే ప్రార్థిస్తున్నాము అని. ఈ శ్లోక భావం ఏమిటంటే, సూర్యుడిని చూసిన తామర పువ్వు ఎలా వికసిస్తుందో అలాగే గజముఖుడైన తన కుమారుడు వినాయకుడిని చూసిన పార్వతీదేవి ముఖం కూడా సంతోషంతో వికసించింది. పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ కూడా తన భక్తులకు కోరిన వరాలనన్నింటినీ ఇచ్చేటువంటి ఆ ఏకదంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని. ఈ శ్లోకాన్ని తప్పులు లేకుండా ఎలా పలకాలో చూద్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అని. ఇవి బాగా ప్రాచుర్యంలో ఉన్న గణేష ప్రార్థనల్లో కొంతమంది సాధారణంగా తెలియక చేసే తప్పులు. ఏ శ్లోకమైనా మనం చదువుకునేటప్పుడు కానీ వేరే వారికి ముఖ్యంగా పిల్లలకు నేర్పేటప్పుడు కానీ ముందు ఒకసారి పద విభజన అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును అందరితోనూ పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జీవితమస్తు.